ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు మరొక దినాన మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5 వచనం. నేను నిన్ను బాగు చేసేదను. ప్రిదోని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ఈ దినాన దేవుడు నిన్ను బాగు చేసేవాడిగా కనబడతా ఉన్నాడు. ఎన్ని దినముల నుంచి నీ రోగము చేత, నీ జబ్బు చేత నువ్వు బాధపడి కృంగి కృషించిపోతున్నావో, దేవుడు ఈ దినాన నిన్ను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దడానికి ఆశపడుతుంటున్నాడు. ఇదిగో హిజ్కియాకు మరణకరమైన రోగము రాగా ఆయన గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ, అయ్యా, నీ దృష్టికి నేను ఎలా నడుచుకున్నానో, ఎంత నీతి కలిగి, ఎంత భక్తి కలిగి నడుచుకున్నానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో దేవా అని చెప్పి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీకున్నటువంటి సమస్య అనారోగ్య సమస్యనా? జబ్బుతో బాధపడుతున్నావా? వైద్యులు చెప్పారా చనిపోతారని? ఇదిగో నీ కుటుంబాలు చెప్పారా ఇంకా ఆయనకు బ్రతుకు దినములు లేవని అంటున్నారేమో. అయితే బాగు చేయువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే కదండి. గాయపరచువాడు నేనే, ఆ గాయమును కట్టువాడును నేనే అని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది కదా. ఈరోజు దేవుడు ప్రతి గాయం నుండి నిన్ను బాగు చేసేవాడిగా ఉన్నాడు. ఒకవేళ నీ హృదయం పగిలిపోయిన స్థితిలో ఉందా? దేవుడు దాన్ని కూడా బాగు చేసేవాడిగా ఉన్నాడు. నీ జీవితం పడిపోయిన స్థితిలో ఉందా? దాన్ని మరలా తిరిగి కట్టగలిగిన శక్తి దేవుని దగ్గర ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచు. ఈ దినాన నువ్వు పడుతున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో, ఏ ఇబ్బందులు అయితే ఏదైతే ఉన్నాయో, వాటన్నిటిని బట్టి ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా తప్పించగలిగిన వాడు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆయన జీవితంలో మరెన్నడూ ఆలోచన చేయలేదు మరలా నేను బ్రతుకుతానేమో అని. కానీ దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆయన అత్యధికంగా ఆశీర్వదించాడు, అత్యధికంగా దీవించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ ప్రార్థన, నీ నడవడికను బట్టి దేవుడు తప్పకుండా పడిపోయిన నీ జీవితాన్ని మరలా తిరిగి కట్టి నిన్ను బాగు చేసేవాడిగా ఉన్నాడు. అది అనారోగ్య స్థితిగతులైనా, కుటుంబ పరిస్థితులైనా, వ్యక్తిగత జీవితమైనా, ఉద్యోగ ఏదైనా సరే దేవుడు తప్పకుండా నిన్ను బాగు చేసేవాడిగా ఉన్నాడు. అటు దేవుని ఆశీర్వాదము దేవుడు ఈ దినానికి దయచేయునుగాక. ఆమేన్.